ఎన్ని రంగుల జ్ఞాపకాలు, ఎన్నో హంగుల జ్ఞాపకాలు, తడిసిన ఆ జ్ఞాపకాలు, మెరిసిన ఆ జ్ఞాపకాలు, మాట్లాడిన జ్ఞాపకాలు, పోట్లాడిన జ్ఞాపకాలు, శృతి మారిన జ్ఞాపకాలు, పొలమారిన జ్ఞాపకాలు. వ్యాపారాలు చేతిలో పడితే ఇంకేమైనా ఉందా? టెన్షన్ మొదలైంది నాలో. అన్నం తినడం మానేసింది నేను. ఆ మదన్తో కలిసి ఆ ఉత్తరం కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి, ఇదిగో మదన్, ఆ ఆంధ్రజ్యోతి రిపోర్టరు పేరేంటన్నా అన్నాను. ఆకెళ్ళ రామకృష్ణ, ఫ్రీలాన్స్ రిపోర్టర్ అంట. ఇంకా రేపు తీసే సీన్ల గురించి ఆలోచించడం మానేసింది నాకు. ఆ రాత్రి అంతా ఒకటే టెన్షన్, ఇల్లంతా కలదిరుగుతున్నాను. ఏం అర్థం కావట్లేదు నాకు. సుందరం విష్ణు అరుగుల కిందకున్న బోళం నరసింహమూర్తి గారి ఆ పెక్కింట్లో షూటింగ్. వెంకటరత్నాన్ని బెదిరిస్తున్నట్టు రిహార్సల్ చేసే సీన్ కదా సార్ ఇప్పుడు మనం తీసేది అంటా వచ్చాడు భరణి. ఓ పక్క నుంచి టైం అవుతుంటే ఆర్టిస్టులకి సీన్ చెప్పకుండా నా దగ్గరికి వచ్చారేంటండి అంటా చిరగా పడుతుంటే పడతాలేస్తా వాళ్ళ మధ్యలో పరిగెట్టాడు. ఈలోగా వచ్చిన కొత్త కస్టమర్ రవి తను కుట్టిన ఆ చార్ల పైజామా పట్టుకొచ్చి చూపించి, ఇది ఎవరికి వేయాలి సార్ అన్నాడు. ఎవరికంటావేంటయ్యా? ఆ రాజేంద్ర ప్రసాద్కి అంటుంటే, నా చిన్నప్పుడు రామచంద్రపురంలో ఇలాంటి పట్టాపట్టి చార్ల పైజామాలు వేసుకుని సైకిల్ తొక్కుంటా పోయిన కొందరు మనుషులు గుర్తుకొస్తున్నారు. నిజమే, అప్పుడెప్పుడు కొడబడి కంటి కుటుంబరావు గారు అన్నట్టు జీవితంలో చూసిందే రాయాలి, జీవం ఉండేది అందులోనే కదా అనిపించింది. ఆ కామెడీ సీన్ తీస్తుంటే వెనకే ఉన్న ఆ సత్యమ్మ గుడి వీధిలో ఆడోళ్ళంతా వాళ్ళ గుమ్మాల దగ్గర నిలబడి చూస్తా నవ్వుతున్నారు. వాళ్ళ నవ్వుల్ని వింటున్నాకు తెగ పెరిగిపోతుంది హుషారు. అలాగ వాళ్ళు ఆ నవ్వడం మరీ పెంచడం కోసం చేస్తున్న కామెడీని తెగ ఇంప్రవైజ్ చేసుకుంటా పోతుంటే తెగ పండిపోతుంది ఆ సీన్. టీ తెచ్చాడు ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్ర. మరాఠీలో ఒక డైరెక్టర్ ఎవరో తన షూటింగ్ జరిగే లొకేషన్ కి జనాన్ని పిలిచి చూస్తున్న వాళ్ళ రియాక్షన్స్ పెరిగేలాగా సీన్ ఇంప్రవైజ్ చేసేవాడిని. అతని పేరు దాదా కోంట్కేలాగా ఉంటుందని విన్నాను. లక్కీగా ఇక్కడ నాకు పరిస్థితులు కలిసి వస్తున్నాయి. అయితే రేపటి నుంచి వెనకాలన్న ఆడోళ్ళు చూస్తూ నవ్వుతున్నారు కాబట్టి ఈ ఇంట్లో జరిగే సీన్లన్నీ ఇలాగే ఇంప్రవైజ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట అనుకుంటున్నాను నేను. తర్వాత సీను పెదపట్నంలో ఉన్న ఆ ముసలి ఆచార్య గారి ఇంట్లో అని తెలిసి ఇక్కడ మొదలెట్టి మంచి మూడ్ లో పడ్డాం కదా, మళ్ళీ ఏంటి షిఫ్టింగ్ అంటే చిరాకు పడ్డాను. దగ్గరికి వచ్చిన అసిస్టెంట్స్ నీలవేణిని చూడడానికి వచ్చే ముసలి పెళ్లి కొడుకు వేషం పట్టాబని ఆ రాజమండ్రి ఆయనకి ఇచ్చారు కదండి అన్నారు. అప్పుడే వచ్చిన ప్రొడ్యూసర్ రవికిషోర్ గారు, అవునండి అన్నాను. ఆయన ఆఫీసులో ఇవాళ ఒక్కరోజే సెలవు దొరికిందంట. ఇంకా తర్వాత అంటే ప్రాబ్లం అంట అనేసి వెళ్ళిపోయారు కిషోర్ గారు. ఆ రాజమండ్రి శ్రీపాద పట్టాభి గారు మంచి స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన కాకుండా ఆ వేషం ఎవరేసినా బాగోదనిపించింది. నేను సరే మరి బయలుదేరదాం అన్నాను. ఎంతో దూరం కాదు, ఈ మానేపల్లి నుంచి 2 కిలోమీటర్ల దూరమే ఆ పెదపట్నం ఊళ్ళోకి. ఆ బ్రాహ్మణ వీధిలో ఉన్న పేరు శాస్త్రి గారి పాతంటి ముందు ఇలా కారు ఆగిందో లేదో దిగుతున్న నాకు పరిగెత్తుకుంటూ ఎదురొచ్చేసిన పట్టాభి గారు చాలా సందడి చేసేస్తున్నాడు. చూస్తున్న జనాల్లో మా ఫ్రెండ్స్ అయిన బాపు రమణ తర్వాత నాకు ఇష్టమైన కుర్రోడి వంశీ అంట ఇంకా ఏదేదో మాట్లాడేస్తుంటే ఆగమంట సైగ చేసింది. నేను అక్కడ మంచి మూడ్ లో పని మొదలెట్టినల్లా మధ్యలో ఆఫీసు రావాల్సి వస్తుంది మీకోసం అంట చెరబడ్డాను. నాతో పాటు అందరినీ నవ్వించేసిన పట్టాభి గారు, మా నాటకాల ఫ్రెండ్ మీ ఏడిది నాగేశ్వరరావు ఎలాగున్నాడు, ఇప్పుడు నాటకాలోడు అనకూడదేమో అండి, శంకరాభరణం తీసిన పెద్ద ప్రొడ్యూసర్ కదా అంట అప్పుడే దిగిన మేకప్ నాగేశ్వరరావు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి, ముందు నాకు రుద్దేయండి అబ్బాయి అంటున్నాడు. ఫస్ట్ షాట్ కెమెరామెన్ హరికి చెప్తుండగా మొన్న తీసిన ఆలాపనకి రైల్వే పర్మిషన్లు తెచ్చిన ఆ జిఎన్ మూర్తి వచ్చాడు. నీలవేణి తండ్రి వేషం వేస్తున్న ఈ మూర్తి మంచి స్టేజ్ ఆర్టిస్ట్. అందరినీ ఆ ఇంటర్వ్యూ మీదకి తీసుకెళ్లి తన చుట్టూ కూర్చోబెట్టుకున్న తనిఖీల బరిని సీన్ చదవడం మొదలెట్టాడు. తన డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్న సంజయ్ దగ్గరికి వచ్చిన ఆ ముసలి శాస్త్రి గారు, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటావా మరి అన్నారు. హుషారైన సంజయ్, మీరు ఎప్పుడు అడుగుతారా అని చూస్తున్నాను తాతయ్య గారు అంది. దాంతో చాలా హుషారెక్కిపోయిన శాస్త్రి ఆ పిల్ల వెనకాలే తిరగడం మొదలెట్టాడు. వేషం చిన్నదైనా చాలా తమాషాగా చేసుకుంటా పోతున్నాడు ఆ పట్టాభి గారు. ముఖం కడుక్కుంటున్న సుందరం కళ్ళలోకి సబ్బు నురుగు వెళ్లిపోయినట్టు నటిస్తా ఆ అమ్మాయి పరికిణి పట్టుకున్నాడు. పరికిణి అంటుంది ఆ సంధ్య. తువ్వాలు పరికిణి ఇలా జరుగుతుండగా పెద్ద కర్రట్టుకొచ్చిన మూర్తి ఆ సుందరం మోచేతి మీద వేసాడు. సీను బాగుందయ్యా అంటా వచ్చిన
హరి అనుమలు. తర్వాత సీన్ కూడా ఇంట్లోనేనా అన్నాడు. అవును, ముందు రోడ్డు మీద ఈ ప్రసాద్ సుధాకర్ను మోసుకొచ్చి అరుగు మీద పారేసే షార్ట్స్ తీసాక ఇక్కడే కంటిన్యూ చేద్దాం అన్నాను. ఆ దొడ్లోంచి హాల్ దాటుతుంటే సంజని తన వాలు కుర్చీ పక్కన కూర్చోబెట్టుకున్న ముసలి శాస్త్రి మరి ఎప్పుడు చేసుకున్నా పెళ్లి అంటుంటే నవ్వు ఆగన సంధ్య ఈ డైరెక్టర్ గారు గంట బ్రేక్ ఇస్తే మధ్యాహ్నం నుంచే చేసేసుకుందారు అంటుంది. ఆడవాళ్ళతో బిందెలతో బాధించుకుంటున్న ఆ సీతారావుడిని భుజం మీద వేసుకుని ఆ సుబ్బారాయుడు గుడి వీధిలో మోసుకొచ్చే షాట్ తీయడం అయ్యాక దబాలమంట అరుగు మీద పారేస్తే ఆ చప్పుడికి నీలవేణి పరిగెట్టుకుంటా అక్కడికి వచ్చే షాటు. సీతారావుడు వేషం వేసే శుభలేఖ సుధాకర్ని కింద పడేసేటప్పటికి నడుము విరిగినంత పరింది అతనికి. గబగబా దగ్గరికి వెళ్ళి నేను సారీ సుధాకర్, దెబ్బలు బాగా తగులుతున్నాయి నీకు అన్నాను. నవ్వేసి దులుపుకుంటున్న సుధాకర్ నన్నేం పట్టించుకోకండి సార్, నా క్యారెక్టర్ అలాంటిది సినిమాలో సీను పడుతుందా లేదా ముందు అది చూసుకోవాలి మనం అంట మోచేతి మట్టిని దులుపుకుంటున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ సుందరం ఇంటి లొకేషన్ అయిన ఆ బోళ్ళూరు పాతింటికి వచ్చాక నా పక్కనే ఉన్న భరణి గారు మన యూనిట్ వెహికల్స్ ఆర్టిస్టులు వచ్చి రెడీ అవడానికి ఎంత లేదనే గంట పడుతుంది కదా అన్నాడు. అవును పడితే అన్నాను. ఇందాక మీరన్న ఆ మరాఠీ దాదా కోండ్కే గురించి నాకు తెలిసింది కొంచెం చెప్పనా అంట మొదలెట్టాడు ఆ భరణి. ఆ దాదా కోండ్కే స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్. వరుసగా 8 సిల్వర్ జూబ్లీ మరాఠీ సినిమాలు చేశాడు. ఏక్తా శివ్, సదాశివ్, పండు హవల్దార్, రామరావు, రంగారావు, ఈ సినిమాలన్నీ ఆయనవే. ఆయన సినిమాలు చాలా వరకు ఇప్పుడు మళ్ళా పల్లెటూరు సినిమాలే. ఆయన చేసినవన్నీ పల్లెటూరు అమాయకుడి క్యారెక్టర్లు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే అమితాబ్ బచ్చన్ సినిమాలు కూడా వెనక్కి జరిగేవంట అంటే ఆగాడు. కళ్ళు మూసుకొని అంతా విన్న నేను పొద్దుటి నుంచి షూటింగ్ చూసి రియాక్ట్ అవుతున్న జనం మరింతగా నవ్వేలాగా ఇంప్రవైజ్ చేయాలి అనుకుంటుండగా దిగిపోయిన అక్కిరాజ్ గారు ఆ పెదపట్నంలో షూటింగ్ లాగించి వచ్చేసారట కదా, ఎక్కడ చూసినా మనవాళ్లే, ఏ ఇబ్బంది పెట్టర్లేండి అంట ఒక మూల దులుపుకుని కూర్చుంటుండగా యూనిట్ వ్యాన్ వచ్చి ఆగింది. నాగార ఆపరేటర్ అన్న బాలని పిలిచి పాటలు వేయమన్నాను. వింటున్న అక్కిరాజ్ గారు బాగున్నాయండి, ఎవరో అచ్చం బాలసుబ్రహ్మణ్యం లాగే పాడాడు కానీ ఆయన కాదు కదా అంటుంటే మళ్ళీ ఆ ఇళ్ల గుమ్మాల దగ్గర నిలబడిపోయిన ఆడజానం పాటలు వింటున్నారు. అన్నీ విన్నాక అందరి మధ్యలోకి వెళ్ళిపోయిన అక్కిరాజు వాళ్ళలో 30-35 ఏళ్ల వయసున్న ఆడమనిషిని పట్టుకుని ఏంటి వారం ఆ సినిమాలో పాటలు ఎలా ఉన్నాయి అంటుంటే బాగున్నాయండి అంది. అంతా కూడా చాలా బాగున్నాయి అన్నారు. మొత్తానికి ఆ ముదునూరు అక్కిరాజు గారు వచ్చాక సందడి బాగా పెరిగిపోయింది. అక్కడ నా దగ్గరకు వచ్చిన భరణి హీరోయిన్ అచ్చని వచ్చింది, వెళ్ళి సీన్ చెప్పరానా అంటే వెళ్ళబోతుంటే ఆ మనిషి ఇక్కడికి వచ్చేసింది. పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసిన ఆ ముగ్గురు ఆడవాళ్ళ తొడల మీద పుట్టుమచ్చలేవు. ఇటుపక్క చూస్తే వెంకటరత్నం ఊళ్ళోకి దిగిపోయాడు. ఇంకా ఊళ్ళోంచి జంప్ అయిపోవడం బెటర్ అనుకుని సామాన్లన్నీ సర్దేసుకుని పడాల రేవు దగ్గరికి పరిగెడుతుంటే ఆ ఇంటికి దళ్ళలో స్నానం చేస్తున్న ఒక అమ్మాయి తొడ మీద పుట్టుమచ్చ కనపడడంతో ఆగిపోయి వెనక్కి వచ్చేసాడు. బట్టల మూట క్యారేజీ కట్టుకున్న ఆ సైకిల్ ని సుందరం టైలరింగ్ షాప్ అరుగు మీద జారేసి లోపలికి వచ్చిన బట్టల సత్యం వెంకటరత్నం ఇంట్లోకి అద్దెకి దిగిన మనిషి స్కూల్ టీచర్ అట, పేరు సుజాత, మొన్నే అద్దెకి దిగింది అంట ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దాంతో చాలా హుషారెక్కిపోయిన సుందరం ఇస్త్రీ చొక్కా తొడిగేసుకుని ఆ సుజాత స్కూల్కి బయలుదేరబోతుంటే కుట్టమంట జాకెట్ కొట్టు పట్టుకుని వచ్చింది ఆ సుజాత. ఆ మనిషే సుజాత అని తెలియని సుందరం ఇష్టానికి ప్రవర్తిస్తా నోటుకొచ్చింది వాగేస్తా తప్పుకోమా అవతల స్కూల్ టైం అవుతుంది నాకు అంటున్నాడు. కాస్త కొలతలు తీసుకోమంటే టేప్ పట్టుకుని ఆ సుజాత జబ్బలు చేతులు కొలిచేసి నోటుకొచ్చేసని చెప్పేస్తుంటే ఆ కొలతలు తలుపు మీద రాసుకుంటున్నాడు సీతారావుడు. ఇది ఇప్పుడు తీయాల్సిన సీను అంటా చెప్తుంటే మొత్తం ఇంది అర్చన. ఇప్పుడు షార్ట్ ఏంటో కనుక్కొని లైటింగ్ చేస్తున్నాడు హరి. హీరోయిన్ వచ్చిందంట అనేసి గుమ్మాల దగ్గర గుమిగూడిపోతున్న ఆడజనంలో పక్కిది వాళ్ళు కూడా వచ్చి చేరిపోయారు. సందడి రిహార్సల్ చేస్తున్న షార్ట్ చూసి వాళ్ళంతా నవ్వుతుంటే మరింత ఇంప్రవైజ్ అయిపోతుంది ఇక్కడ. అలాగా సీన్ పూర్తయ్యేటప్పటికి నవ్వులే నవ్వులు. ఆ మరాఠీ దాదా కోండ్కే గారు తెగ గుర్తొచ్చేస్తున్నారు నాకు. ఇలాగ ప్రతి సీను చూస్తా రేపు హాల్లో జనం ఇలాగ నవ్వుతూ ఉంటే నేను ఎంత బాగా పెంచుకుంటా పోవచ్చు అనుకుంటున్నాను. నేను అనుకుంటుంది నిజమే. తయారైపోయిన సినిమా రేపు హాల్లోకి వెళ్ళిపోయాక ఏమీ చేయలేం, ఇప్పుడే చేయాలి ఏం చేసినా అనుకుంటా సీన్లు తీస్తా ఉంటే సందడి మామూలుగా లేదు. పచ్చమట్ల శ్రీరాజు గారి కొబ్బరి తోట మధ్యలో ఉన్న పెంకిటిల్లు నాగమణిది. మే నెల ఎండలు మండిపోతున్న గాలి బానే ఉంది. ఇంటి ముందు గుట్ల కింద పోసేస్తున్న కొబ్బరికాయలని ఒలుస్తా జనాలు నల్లగళ్ళ చీర కట్టేసుకుని ఆ ఒలుస్తున్న జనాలకి పళ్ళు పురమాయిస్తా తిరుగుతున్న నాగమణికి సైకిల్ బెల్ వినిపించేటప్పటికి తలతిప్పి చూసింది. నలిగిపోయిన మల్లు చొక్క పట్టాపట్టీలు డ్రైర్ వేసుకుని ఆ తోటల మధ్యలో తన బట్టల మూట సైకిల్ తొక్కుకుంటా వచ్చేస్తున్న బట్టల సత్యం నాగమణి పక్కనే సడన్ బ్రేక్ వేసి దిగిపోతా ద్వారపూడి సంతలో కొత్తగా కొనుక్కొచ్చిన జాకెట్ కూడా చూపిస్తా లౌక్యంతో తెగ మాట్లాడేస్తున్నాడు.
పూర్తిగా వినకుండా ఆడి చేతిలో ఎర్రగొడ్డు లాక్కుని పక్కకి విసిరేసిన నాగమణి మొన్న మధ్య 3 గజాలు కొని తడిపితే ఒక జాకెట్ అయింది అనేటప్పటికి, ఇదిగో నాగమణి, ఈసారి అలా జరిగితే చెప్పు చుక్కొట్టు, నా గజం పద్మ జొట్టు. మొన్న సత్యరాజు గారి ఇంట్లో పెళ్ళైతే 60 గజాలు ఇచ్చాను అన్నాడు. ఏంటి జాకెట్గా లేకపోతే తలుపులకి ద్వారబంధాలకి కట్టారా? ఇదిగో సత్యం, కొను అంట నా ప్రాణాలు తీస్తావు. తీరా నీతో కొనిపించుకున్నాక ఏ పాలకలో నరసాపురం వెళ్ళి కుట్టించుకోవాలి. అసలు ఈ ఊళ్ళో జాకెట్లు సరిగా కుట్టే సత్యరాడు అంట ఇసుకుంది. నవ్వేసిన బట్టల సత్యం, మన సుందరంగాడు ఉన్నాడు కదా, ఎవడు సుందరమా, ఆడికిస్తే బట్ట మీద ఆశ వదులుకోవాల్సిందే. యాదవ సచ్చినుడు కుట్టడం బాగానే కొడతాడు, కాకపోతే కొంచెం బద్ధకం నాగమణి. లేకపోతే ఫస్ట్ క్లాస్ అయినా టైర్ అయిపోతున్నాడు కదా. ఆడు వద్దు నువ్వు వద్దు, అంతగా అయితే నేను అసలు రైకులు వేసుకోవడమే మానేస్తాను అని ఆ నాగమణి అనేటప్పటికీ అది వింట ఊహల్లోకి వెళ్ళిపోతున్నాడు ఆ బట్టల సత్యం. ఆ కోనసీమ పల్లెటూరైన ఆ మానేపల్లి వీధుల్లో జాకెట్ లేకుండా తిరుగుతున్న నాగమణి వేషంలో ఉన్న ఆ వైవిజీని ఊహించుకుంటా ఒకటే కంగారు పడిపోతున్నాడు ఆ బట్టల సత్యం. కథ వెళుతుంది కానీ ట్విస్టులు తక్కువగా ఉన్నాయి అంటుంటే విన్న కెమెరామెన్ హరి, ట్విస్టులు లేకపోతే మట్టుకి ప్రతి సీను పండుతుంది కదా అన్నాడు. సరే మరి అంట షాట్ పడ్డానికి వెళ్తుంటే నన్నే ఫాలో అవుతున్న అతను అరుగు మీద కూర్చున్న ఆ యువ నిర్మాతల్ని పలకరిస్తా వెళ్ళాడు. చీకటి పడుతుంది, గోదాట్లో గాలివాటం పెరిగింది. సీన్ అంతా అయిపోయింది కానీ మిగిలిపోయిన 2 క్లోజప్స్ ని డే లైట్ లో తీయడానికి మేనేజ్ చేస్తున్నాం. ప్రొడక్షన్ మేనేజర్ రవి, రాజమండ్రిలో రైలు దిగిన దీప ఈ రాజోలు బయలుదేరిందట, ఈ విషయం మీకు చెప్పమన్నారు సత్యం గారు అనేసి వెళ్ళిపోయాడు. షూటింగ్ అయిపోయేటప్పటికి చీకటి పడిపోతుంది. నేను ఎక్కిన కారు బయలుదేరింది. రాజోలు వెళ్ళడానికి ఇంకా 9 కిలోమీటర్లు ఉంది. మధ్యలో తాటిపాక్ సెంటర్ ఒకటి. కారు తొందరగా వెళ్తే బాగుండు. చలంగారు ఎక్కడో రాసింది ఈ టైంలో భలే గుర్తొస్తుంది. రైల్లో 2 రోజులు ప్రయాణం చేసి స్టేషన్లో దిగుతావా, జట్కా తొందరగా ఇంటికి వెళ్ళకపోతే ఒకటే చిరాకు. చీకట్లో ముందుకెళ్తున్న కారు డ్రైవర్ అబ్బులతో స్పీడ్ పెంచవయ్యా అంటున్నాను. అదేదో తమిళ సినిమాలో షూటింగ్ సీన్ గుర్తుకొస్తుంది. అందాల యువరాణి దీప స్వయంవరానికి వచ్చిన 20 మంది రాకుమారులు ఎడాపెడా సింహాసనాల్లో కూర్చుని ఉన్నారు. ఇంతలో వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు రాకుమారి తమ చేతిలో ముత్యాలదండని గాల్లోకి విసురుతారు. అది ఏ రాకుమారుడి మెడలో పడితే అతనే రాకుమారిని వివాహం ఆడిపోయే వరుడు. సభ మొత్తం మహానిశ్శబ్దం. అందమైన తెల్లటి పొగల మధ్యలోంచి స్లో మోషన్ లో నడుచుకుంటా వచ్చిన అందాల రాజకుమారి దీప శరీరం పాల గులాబీ రంగులో మెరిసిపోతుంది. పొద్దుగా పరం ముద్దుగా ఉన్న ఆమె శరీరం మీదన్న బంగారపు నగలు మెరుస్తున్నాయి. గోల్డ్ పరిమళాలు పరమాద్భుతంగా గుబాడిస్తున్నాయి. ఉనికిపోతున్న చంద్రకాంతి లాంటి చిరునవ్వుతో ఆ సభా ప్రాంగణంలోకి వచ్చిన ఆ అందాల దీప తన చేతిలో ఉన్న ముత్యాల హారాన్ని స్లో మోషన్ లో విసిరితే అది వెళ్ళి స్వయంవరానికి వచ్చిన రాకుమారుల మెడలో కాకుండా ఆ షూటింగ్ చూడడానికి వచ్చిన కమల్ హాసన్ మెడలో పడింది. అది చూసిన అందాల దీప కళ్ళలో అందం ఎలా వర్ణించాలి ఇంకా అనుకుంటుండగా మా కారు రాజోలు ఊళ్ళోకి వచ్చింది. కరెంట్ లేకపోవడం వల్ల వీధి దీపాలే వెలగట్లా, కట్టికి చీకటి. ఏంటిది అన్నాను. సాయంత్రం 6 నుంచి 8 దాకా పవర్ కట్ కదండి ఊళ్ళో, 8 వస్తుంది కదా, వచ్చేస్తండి అంటున్నాడు అబ్బులు. నేనుండే వెంకట్రావు గారి డాబా ముందు ఆగింది కారు. నాతో పని అక్కడికి వచ్చిన సత్యం గారు, తోట యాదు బయట కనిపిస్తే వాళ్ళతో అలా మాట్లాడుతుండగా ఒక అంబాసిడర్ వచ్చి ఆగింది. దాంట్లో దిగిన ప్రొడక్షన్ మేనేజర్ స్వామి దీప గారు వచ్చారు. అంటుంటే ఆ చీకట్లో అటుపక్క చూశాను. అంబాసిడర్ కారు ఓపెన్ అయిన సౌండ్, తర్వాత చక్కని సెంటు పరిమళం. అందాల రాని దీప నా దగ్గరికి వస్తున్న అలజడి. గుండెలు గమ్మత్తుగా కొట్టుకుంటున్నాయి. పోయింది ఏదో కరెంట్ అని తిట్టుకుంటుండగా ఒక్కసారిగా కరెంట్ వచ్చింది. ఆ వీధి దీపాల వెలుగులో ఆ దీపం చూసిన నా గుండె ఆగిపోయినంత పని అయింది. దాదాపు కల్పనారాయంత లావుగా ఉంది ఆ దీప. ఏంటిది నిజమేనా? ఈ లావుపాటు మనిషి ఆ దీప. పొద్దుటే ఉన్న షూటింగ్ ఈ లావుపాటు మనిషి పెట్టుకుని ఎలా తీయగలను? అసలు నిద్రపడడం లేదా రాత్రి? ఎలాంటి షాట్స్ అనుకున్నాను. ఆ దీప మీద దొంగలాగా అయిపోయి వచ్చిన ఈ మనిషి మీద ఎలా తీయాలివి?